నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాలో ఓజీ ఒకటి. ఈ సినిమా సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా ఈవీవి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఓజీ కోసం పవన్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ ఒక 20 రోజులు డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తయిపోతుందట. ప్రస్తుతం హరిహర వీరమల్లకు ఓ 10 రోజులు డేట్లు ఇచ్చారు. త్వరలో ఓజీకి కూడా ఇస్తారని తెలుస్తుంది. ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది పక్కన పెడితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మేరకు బిజినెస్ అంకెలు కూడా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల హక్కుల రేటు నిర్మాత దానయ్య 110 కోట్ల వరకు చెబుతూ వచ్చారని తెలుస్తుంది. దేవర సినిమా 2 రాష్ట్రాల హక్కులు 120 కోట్ల రూపాయలకు అమ్మిన సంగతి ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్క నైజాంలోనే 40 కోట్ల రూపాయల వరకు కేవలం 3 రోజుల్లో వసూలు చేసిందని యూనిట్ ప్రకటించింది. విశాఖ ఏరియాలో 12 కోట్ల వరకు వసూలు చేసిందని ప్రకటించారు. అంటే 3 రోజుల్లోనే ఈ నెంబర్లు అంటే మొత్తం వసూలు ఏ మేరకు ఉంటాయి? నైజాం 60 కోట్లు దాటుతుందేమో, ఏపీ కూడా 60 నుంచి 70 కోట్లు ఉంటుందేమో. అందుకే ఓజీ సినిమాకు నిర్మాత దానయ్య కొత్త రేట్లు చెబుతున్నట్లు తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 150 కోట్ల కోడ్ చేస్తున్నట్లు బోగట్ట. పవన్ కళ్యాణ్, జనసేన కూటమి, సుజిత్ కాంబినేషన్ క్రేజ్ ఇవన్నీ కలిసి సినిమాను దేవర కన్నా పెద్ద హిట్ చేస్తాయని, అందువల్ల 150 కోట్ల వసూలు చాలా ఈజీ అని నిర్మాత దానయ్య బలంగా నమ్ముతున్నారట. కానీ దేవర 2 రాష్ట్రాల హక్కులు 120 కోట్లు అంటేనే చాలా మంది షాక్ అయ్యారు. ఇప్పుడు ఓజీ 150 అంటే ఇంకెంత షాక్ అవుతారో. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.